మనసు మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. అందుకే మనకి తారాబలం చంద్రబలం అంటారు. తారాబలం చంద్రబలం అని చంద్రబలం ప్రత్యేకించి ఎందుకు చెప్తారు అంటే, చంద్రుడు మన శరీరంలో 72% నీరు ఉంటుందంట. నీరుకి చంద్రుడు చాలా దగ్గర సంబంధం ఉంటుంది. అంటే చంద్రుడు యొక్క కాంతి నీటి మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. పౌర్ణమి రోజులలో ధ్యానం చేయడం వల్ల మనలో ఉన్న 72% నీరు చంద్రకాంతి ప్రభావంతో ఉత్తేజితంగా శక్తివంతంగా ప్రవహిస్తూ ఉంటుందట. అంతేకాదు, మనం తీసుకునే ఆహారము 2 రకాలుగా మారుతుందట. ఒకటి ప్రాణశక్తిగా, 2 మానసిక శక్తిగా మారుతుంది. మనకు ఆ రహస్యం తెలీదు. మనం తీసుకునే ఆహారం 50% మనసుకి, 50% శరీరానికి. శరీరానికి ప్రాణశక్తికి, మనసుకి జీవశక్తి అంటారు. శరీరానికి ప్రాణము, మనసుకి జీవం. చాలా తేడా ఉందండి. మనము ప్రతిరోజు నిద్రపోతూ ఉంటాము. అలా నిద్రపోయినప్పుడు మన నిద్రలో ఉన్న శక్తి కూడా చంద్రుని కాంతితో మనం పొందుతామట. మనం నిద్రలో పొందే శక్తి. చంద్రుడి కిరణాలు రాత్రి సమయాలలో మొక్కలలోకి, జంతువులలోకి, నీరులోకి ఎక్కువగా ప్రవేశిస్తుందట. అంటే నీటి మీద చంద్రుడి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మరి ముఖ్యంగా మానవ శరీరం పైన 60% ప్రభావం ఉంటుందట చంద్రకాంతి యొక్క ప్రభావం.